హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గాంధీ. శివ సువర్ణ ఛానల్కి స్వాగతం. లా ఆఫ్ అట్రాక్షన్. ఈ మధ్యకాలంలో మనం ప్రతి చోట వింటున్న పేరు లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఏదైతే కోరుకుంటారో అది మీకు లభించేస్తుంది. అది వెంటనే పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్పే విషయం. దీనికోసం చాలామంది పెద్ద పెద్ద ఆడిటోరియంస్లో వీటిలో ట్రైనింగ్ సెక్షన్స్ అని అవని ఇవని టోటల్గా జనాల మైండ్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న మీనింగే మార్చేస్తున్నారు. బట్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రాక్టికల్గా ఇది ఒక ఫేక్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఫేక్ అంటలేదు, వీళ్ళు చెప్తున్న విధానాలతో వీళ్ళు మార్చిన పద్ధతిని నేను ఫేక్ అంటున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, లేదు అంటలేదు, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీ చేతిలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, మీ చేతిలో మామిడికాయ టెంక పట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్న గురువులు ఎలా ఉంది, మీరు అది పట్టుకున్నారు కదా మామిడికాయ టెంకని, మీరు అనుకోండి నాకు యాపిల్ చెట్టు వచ్చేయాలి, దీని నుంచి యాపిల్ చెట్టు వచ్చేయాలి, యాపిల్ చెట్టు, మీరు కూర్చుని ఇదే మాట అనుకుంటా ఉండండి, అది మీకు యాపిల్ చెట్టు అయిపోయి మంచి మంచి యాపిల్స్ మీకు ఇస్తాయి. ఇదే కదా వీళ్ళు చెప్తుంది. ఇది ప్రాక్టికల్గా అవుతుందంటారా? ఆలోచించండి మీరు. అంటే నేను అనడం కాదు, మీరు ఆలోచించండి ఒకసారి. ఇలా మీరు కూర్చుని ఎన్ని జన్మలు మీరు తపస్సు చేసినా కూడా అది యాపిల్ కాదు కదా, ఆ మామిడి టెంక మామిడి చెట్టు కూడా అవ్వదు. ఎందుకంటే ముందు నువ్వు దాన్ని తీసుకెళ్ళి నాటాలి కదా. ముందు నువ్వు కూర్చున్న చోటు నుంచి నువ్వు లేచి ఒక మంచి ప్లేస్కి వెళ్ళి ఒక మంచి సాయిల్ చూసుకొని దానిలో నాటితే కదా నీకు కనీసం మామిడి చెట్టు అని అయ్యేది. ఎక్కడన్నా మామిడి చెట్టు అవ్వాల్సిన విత్తనం యాపిల్ చెట్టు అవుతుందా? ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వీళ్ళు మార్చి చెప్పిన విధానం. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? మీరు ఏదైతే కోరుకుంటారో, మీరు ఏదైతే అవ్వాలి అనుకుంటారో, ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు ఒక కంపెనీలో. అదే కంపెనీలో రేపొద్దున మీరు మంచి మేనేజర్ అవ్వాలి. సో దానికి మీరు ఏం చేయాలి? కూర్చుని నేను మేనేజర్ అయిపోవాలి, నేను మేనేజర్ అయిపోవాలి, నేను మేనేజర్ అయిపోవాలనుకుంటే అయిపోతారా? దాని ఎఫర్ట్స్ కూడా పెట్టాలి కదా. సో లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పేది ఏంటి? మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని పదే పదే అనుకుంటూ ఉండండి. సో దాంతోపాటు దానికి ఏమేమి ఎఫర్ట్స్ పెట్టాలి, దాన్ని మీ కళ్ళని ఎలా సాకారం చేసుకోవాలి, దానికోసం మీ అడుగు ముందుకు వేయండి అని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. మీరు ఒకటే విషయాన్ని 10 సార్లు అనుకున్నారనుకోండి, మీరు ఖచ్చితంగా అది అవుతారు. ఎందుకంటే మీ బాడీ, తర్వాత మీ దగ్గర ఉన్న వాతావరణం, ఇవన్నీ కూడా మీ గోల్ని రీచ్ అవ్వడానికి సహాయపడతాయి. కానీ మీ ప్రయత్నం మాత్రం 99% మీ ప్రయత్నం ఉండాలి, మిగతా 1% ఇవన్నీ మీకు సపోర్ట్ చేస్తాయి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. బట్ ఇప్పుడు చెప్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు అన్ని పనులు మానేయండి, ప్రశాంతంగా మీరు ఇంట్లోనే కూర్చోండి, కనీసం తలుపు తీసి కూడా బయటికి రావద్దు, కూర్చొని నేను సీఎం అయిపోవాలి, నేను పిఎం అయిపోవాలి అనుకుంటా ఉండి మీరు అయిపోతారు. సీఎం పిఎం అవ్వాలని ఎంత కష్టం ఉంటుందో తెలుసు కదా. ఎలక్షన్స్లో తిరగాలి, తిట్లు తినాలి, 10 మంది అనే మాటలు పడాలి, తర్వాత సీఎం అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద ఛాలెంజ్. బట్ వీళ్ళు చెప్పిన ట్రైనింగ్ సెషన్లోకి వెళ్ళిపోయి ఒక గంట సేపు వాళ్ళతో కూర్చుని వాళ్ళకు ఒక 10,000 15,000 ఫీజు కట్టేసి కూర్చొని మీరు భజన చేస్తూ ఉంటే, జపం చేస్తూ ఉంటే మీకు అన్నీ వచ్చేస్తాయి. మిత్రమా, ఇలాంటి ఫేక్ క్లాసుల నుంచి, ఇలాంటి ఫేక్ స్వామీజీల నుంచి, ఈ మధ్య స్వామీజీలు సూట్లు బూట్లు కూడా వేసుకుని వస్తున్నారు. వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. మీరు ఇచ్చే 10,000 మీద 15,000 మీద బతికేటోడు రేపు పొద్దున మీ జీవితాలు మార్చేస్తాడా? ఎంతవరకు మారుస్తాడు మీ జీవితాలని? ఇవన్నీ జరిగే మాటలు కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే నమ్ముతారో, ఏదైతే మీరు బలంగా నమ్మి మీరు అవ్వాలి అనుకుంటారో, దానికోసం ప్రతి సెకండ్ దాని గురించే ఆలోచించండి. ఎలా చేస్తే అవుతుంది, ఎలా చేస్తే అవ్వదు. ఒకసారి ప్రయత్నం చేశారు, ఓడిపోయారు. ఆ ఓడిపోయినప్పుడు దేనివల్ల మీరు ఓడిపోయారు, అవన్నీ ఫిల్టర్ చేయండి. గెలుపు మీకు ఏమీ నేర్పకపోవచ్చు, కానీ ప్రతి ఓటమి మీకు చాలా నేర్పుద్ది. దాన్ని అనలైజ్ చేసుకోండి, మళ్ళీ కూర్చోండి, ఆ ముందు చేసిన తప్పుల్ని సరి చేసుకుంటూ నెక్స్ట్ మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టండి. గివప్ మాత్రం చేయొద్దు. ఇలా చేస్తుండగా ఆటోమేటిక్గా సొల్యూషన్స్ మీకే దొరుకుతాయి. మీ ఓటమి కంటే లేదా మీ ఫెయిల్యూర్ కంటే బెస్ట్ టీచర్ మీ లైఫ్లో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏదీ లేదు. సో ప్రయత్నం చేసి గెలవండి తప్ప ఇలాంటి స్వామీజీలు, ఈ దొంగ బాబాలు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పినంత వినేసి మీకు నాలెడ్జ్ పక్కన పెట్టి వాళ్ళ మాయలో పడి వాళ్ళకి డబ్బులు పే చేసుకుంటూ అప్పులు సప్పులు వేసుకుని మీ క్రెడిట్ కార్డు బిల్లు లేకపోతే మీ లోన్లు పెంచుకోవడం కన్నా మీ ప్రయత్నం మీరు చేశారు అంటే 100% నేను కాదు, మీరు కాదు, మీ విజయాన్ని దేవుడు కాదు, ఎవరూ ఆపలేరు. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక ఫేక్ మూడ్ నుంచి బయటికి రండి. ఏ పని చేసినా మీ పూర్తి
ఫోకస్తో మీ పూర్తి బుద్ధిని ఉపయోగించి చేయండి తప్ప ఇలాంటి దొంగ బాబాలు నమ్ముకుంటా కూర్చుంటే మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, ఏది కాదు. సో మిత్రమా, ఇక నుంచైనా నిద్ర లేగు. నీ మంచం నేను తిట్టే కన్నా ముందే నిద్ర లేచి ఆ కళ్ళ కండం మానేసి, ఆ జపాలు మానేసి ప్రశాంతంగా వచ్చి నీ పని నువ్వు పూర్తి శ్రద్ధతో మొదలుపెట్టిన రోజున ఏది కూడా పంచభూతాలే కాదు అన్నీ సహకరిస్తాయి నీకు. నువ్వు నీ గోల్ నువ్వు రీచ్ అవ్వడానికి. కష్టాన్ని నమ్ముకో, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పి ఈ ఫేక్ లా ఆఫ్ అట్రాక్షన్కి అస్సలు వినొద్దు. ఒకవేళ చెప్తున్నా కూడా దయచేసి మీరు అక్కడ నుంచి పారిపోండి. మేబీ ఈ వీడియో చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ ఒకటే ఆలోచించండి, మీరు ఏదనుకుంటే అది అవుతారు, 100% అవుతారు. కానీ దానికి ప్రయత్నమే చేయకుండా అనుకుంటా కూర్చుంటే అవుతారా? నేచర్ మీకు ఇస్తుంది, నేచర్ ఇంకా వేరే పని పాట లేదా? మీకు అన్ని ఊరికి మీరు కోరుకుందాలు ఇచ్చేసుకుంటా పోతే ఈ ప్రపంచంలో ఎవరూ పనిచేయరు. సో మిత్రమా, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి. బట్ ఇప్పుడు చెప్తున్న పద్ధతికి దానికి చాలా డిఫరెన్స్ మాత్రం చాలా ఉంది. సో వీళ్ళ ఫేక్ మాటల్లో పడి నీకున్న బంగారు భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లో పెట్టి తర్వాత నువ్వు బాధపడకు. ఇప్పుడు కాకపోతే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా రేపొద్దున్న లేదా ఎల్లుండి లేదా ఒక నెల తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత మీరు రిలైజ్ అయ్యేది ఇదే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఇంత టైం వేస్ట్ చేసుకున్నాను అని. మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రశాంతంగా కూర్చొని కాసేపు మెడిటేషన్ చేయండి. దేవుడికి చెప్పండి, దేవుడా నా 100% ఎఫర్ట్స్ నేను పెడతాను, ఫలితం నువ్వు డిసైడ్ చేయి. ఇది మీరు అడగండి. ఫైనల్గా నాకు దొరికిన కంక్లూజన్ ఒకటే, నీకు ఏది జరుగుతుందో దాని గురించి ఆలోచించండి తప్ప ఇలాంటి దొరకని వాటి గురించి, ఇలాంటి అవ్వని వాటి గురించి, ఇలాంటి వాటి గురించి మీరు దయచేసి మీ టైం వేస్ట్ మాత్రం చేసుకోకండి. ఓకే, ఇక తర్వాత మీ ఇష్టం, నిర్ణయం మీది. మేబీ మీరు తిట్టాలనుకున్నా లేదా నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపించినా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ 10 మందికి తెలుస్తుంది నేను చెప్పింది నిజమా కాదా అని. మీ కష్టాన్ని నమ్ముకో మిత్రమా, ఇలాంటి ఫేక్ స్వామీజీలని కాదు. థ్యాంక్ యూ. నేను మీ గాంధీ. శివోహం. స్వస్తి. జై హింద్.